వెల్కమ్ బ్యాక్. మిస్ వరల్డ్ పోటీలు తుది ఘట్టానికి చేరుకోవడంతో కిరీటం ఏ దేశ భామను వరిస్తుందనే ఉత్కంఠ పరుగుతోంది. హైటెక్స్ వేదికగా ఈ రోజు సాయంత్రం 6:30 గంటల నుంచి ఫైనల్స్ జరగనున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు అందాల భామలతో కలిసి ఇప్పటికే ట్రైటన్ హోటల్ హైటెక్స్ లో రిహార్సల్స్ చేశారు. దీనికి ముందు నిర్వహించిన మల్టీమీడియా ఛాలెంజ్ లో ఒక్కో ఖండ నుంచి ఒకరు చొప్పున మొత్తం 4 మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ విజేతలుగా ప్రకటించింది. అమెరికన్, కరేబియన్ నుంచి డొమినికన్ రిపబ్లిక్ భామ మైరా డెల్బోస్, ఆఫ్రికా నుంచి కామరూన్ సుందరి ప్రిన్సెస్, యూరోప్ నుంచి మెంటెనెగ్రో భామ ఆండ్రియా నికోలిక్, ఆసియా ఓషియానా నుంచి థాయిలాండ్ సుందరి సుచాటా విజేతలుగా నిలిచారు. ఈ 4 మిస్ వరల్డ్ క్వార్టర్ ఫైనల్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఫాస్ట్ ట్రాఫీకి ఇప్పటి వరకు 16 మంది భామలకు చోటు దక్కింది. కాగా మిగతా వారిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. హైటెక్స్ లో జరిగే వేడుకకు 108 దేశాల అందాల భామలు హాజరవుతారు. తొలుత ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వీరిలో 40 మంది తదుపరి దశకు చేరుకుంటారు. ఇప్పటికీ అందులో చోటు దక్కించుకున్న 16 మంది భామలను మొదటిగా పిలుస్తారు. ఆ తర్వాత న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన 24 మంది వస్తారు. మిగిలిన వారు వారిని కేటాయించిన స్థానాలకు వెళ్లిపోతారు. తర్వాత నుంచి ఫైనల్స్ ప్రారంభమవుతాయి. టాప్ 40 నుంచి తదుపరి రౌండ్ కు 20 మందిని, ఆ తర్వాత వారిలో 8 మెంబర్స్ ని ఎంపిక చేస్తారు. ఇందులో ఒక్కో ఖండ నుంచి 2 ఉంటారు. మహిళల సమకాలిక సమస్యలు, ఇతర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. 2 పోటీదారులు ఎవరు ఉత్తమంగా సమాధానం ఇచ్చారనేదే అక్కడ ఉండే న్యాయ నిర్ణేతల నిర్ణయిస్తారు. అలా 8 మందిలో నుంచి 4 ఎంపిక చేస్తారు. ప్రపంచ సుందరి అయితే ఏం చేస్తారు అని ఆఖరి ప్రశ్న అడుగుతారు. వారిచ్చే సమాధానం ఆధారంగా ప్రపంచ సుందరి ఎవరనేది నిర్ణయం అవుతోంది. విజేతను 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా అందాల కిరీటాన్ని ధరింపజేయడంతో వేడుక ముగుస్తోంది. తెలంగాణ జరూరానా అంటూ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించింది. ఈవెంట్ కొనసాగుతుంది. అయితే రేపు గ్రాండ్ ఫినాలే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేసింది, ఈ నెల 10న ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వం ఎలా ఈ కంటెస్టెంట్స్కి కానీ వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి ఈ ఈవెంట్ ఎలా జరుగుతుందనే దాని మీద దీనిపై మనతో మాట్లాడడానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయశ్రంజన్ గారు ఉన్నారు. సార్, మిస్ వరల్డ్ ఈవెంట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ జరూరానా అంటూ నినాదంతో వెళ్తున్నారు. ఈవెంట్ ఎలా జరుగుతుందో, రేపు గ్రాండ్ ఫినాలే ఉంది, ఎలాంటి ఏర్పాటు చేశారు? సో ఈ 3 వారాల నుంచి నడుస్తున్నటువంటి కార్యక్రమం రేపు ఫైనల్స్తో కంక్లూడ్ అవుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 9:30 వరకు ఇది హైటెక్స్ ఆవరణలో జరిగే కార్యక్రమం. ఇది ఆ హాల్లో 3500 మంది ప్రేక్షకులకి అక్కడ ఆహ్వానించే అన్ని ప్రక్రియలు, అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. తర్వాత గతంలో మనకు తెలుసు, హెచ్ఐసిసిలో హైటెక్స్లో ఏదైనా భారీ కార్యక్రమం జరుగుతూ ఉంటే ట్రాఫిక్ రద్దీ, తర్వాత పార్కింగ్ ఇబ్బంది, ఇట్లాంటి గతంలో కొన్ని చూసి ఉన్నాము. ఈసారి అట్లాంటివి ఏమీ లేకుండా అందరూ సౌకర్యంగా లోపలికి రావడం, దగ్గరలో వాళ్ళకి పార్కింగ్ ఉండడం, సీటింగ్ చాలా క్లియర్గా ఉండడం, అక్కడ అన్ని తాగే నీళ్ళు, మిగతా అన్ని టాయిలెట్స్ అన్ని పద్ధతిగా చేస్తున్నాము. తర్వాత ఇది ఫైనల్స్ ఉంది అండ్ 120 దేశాలకి దీన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తారు. సో ఆ టెలికాస్ట్ కోసం కావాల్సిన సెట్ అరేంజ్మెంట్స్, కెమెరాస్ అవన్నీ కూడా చాలా పద్ధతిగా పకడ్బందీగా జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఒక ఘనంగా ఈ ఫైనల్స్ని రేపు ఏర్పాటు చేయబోతాము. సార్, మొత్తం ఎన్ని దేశాల నుంచి కంటెస్టెంట్లు వచ్చారు? ఇటు దీని అంటే ఈ ఫైనల్ చేరుకోవాలంటే ఇటు ప్రక్రియ ఎట్లా ఉంటుంది? ఇది మొత్తం 109 దేశాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు అండ్ ఇప్పుడు వరకు క్వార్టర్ ఫైనల్స్ వరకు వాళ్ళది పూర్తి అయినాయి. 109 మందిలో 40 మంది క్వార్టర్ ఫైనల్ స్టేజ్కి వచ్చారు. సో రేపు ప్రేక్షకుల సమక్షంలో అండ్ లైవ్ టెలివిజన్ ఆడియన్స్ సమక్షంలో 40 మంది మధ్యలో ఈ సెమీఫైనల్ అండ్ ఫైనల్ అనే పోటీ ఉంటుంది. జడ్జెస్ ఉంటారు అండ్ చివరిలో రాత్రి 9:15కి అందులో ఎవరికి మన హైయెస్ట్ మార్క్స్ వచ్చిందో ఆమెని మిస్ వరల్డ్ 2025గా గుర్తించడం జరుగుతుంది. ప్లస్ 5 ఖండాల నుంచి
కాంటినెంటల్ విన్నర్స్ ఉంటారు. సో మొత్తం 6 రేపు ఫైనల్స్లో విన్నర్స్గా ఎంపిక అవుతారు. మిస్ వరల్డ్ ఒకరు అండ్ 5 కాంటినెంటల్ విన్నర్స్. మెయిన్గా మిస్ వరల్డ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టింది. తెలంగాణ ఇటు హెరిటేజ్ వాక్ అని చెప్పి ఇటు చమాల ప్యాలెస్ దగ్గర కావచ్చు, ఇటు చార్మినార్, లాడ్ బజార్ ఇట్లాంటి టెంపుల్ వాక్ అని చెప్పి టెంపుల్ విజిట్ అని చెప్పి యాదగిరిగుట్ట ఇవన్నీ తిరిగారు. ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగ్ చేసిన కామెంట్స్ ఎలా చూస్తున్నారు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కాదు దేశానికే ఇబ్బందికరమైన పరిస్థితిలో కామెంట్ చేసింది. అంటే ఆమె చేసిన కామెంట్స్ మీద ఇప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఎలా అంటే ఇది నిజంగానే అట్లా జరిగిందా? నిజాలు తెలుసుకోవడానికి నేనే స్వయంగా ఈ విషయంలో ఎంక్వైరీ చేశాను. అండ్ నా ఎంక్వైరీలో ఒక 0.1% కూడా సత్యాలు లేవు, అట్లా నా ఎంక్వైరీలో తెలిసింది. అండ్ ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది కాబట్టి మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ నేరుగా ఆమె మీద బ్రిటిష్ కోర్టులో కేసు వేస్తున్నారు. ఆల్రెడీ నిన్న కేసు వేయడం జరిగింది. సో తదుపరి చర్య అక్కడ యూకేలో కోర్టులో జరుగుతుంది. బట్ ప్రభుత్వ దృష్టిలో దాని వెనక ఏమి కూడా 1% కూడా సత్యం లేదు. సో ఆ మ్యాటర్ మా దృష్టిలో మేము క్లోజ్ చేసి ఉన్నాము. గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి ఎలాంటి అంటే ఆమెతో మిస్బిహేవ్, ఎందుకంటే మెయిన్గా చమోల ప్యాలెస్లో డిన్నర్ జరిగిన తర్వాత అక్కడే నన్ను అంటే రకమైన ఒక వేషాల చిత్రీకరించారు, చూశారని చెప్పి ఆమె సీరియస్ కామెంట్ చేసింది. అంటే నెక్స్ట్ అంటే ప్రభుత్వం ఎలా ఎంక్వైరీ చేసింది? అంటే ఎవరైనా రాజకీయ నేతలకు సంబంధించిన నుంచి కానీ మెయిన్గా ఇటు ప్రైవేట్ సినీ ఇండస్ట్రీ మీకు ప్రైవేట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి ఇన్వైట్ చేయడం జరిగింది. మెయిన్గా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆమె ఎందుకంటే బయట ఇచ్చింది ఒక ప్రపంచ వేదిక మీద మాట్లాడింది, ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కు ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి. అంటే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు కూడా వారికి మీరు ఇప్పుడు కోర్టులో కేసు వేశారని చెప్పారు, వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ ఈవెంట్లు? కోర్టు కేసు నిన్నే వేయడం జరిగింది. సో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు ఇంకా మా నాలెడ్జ్లో ఉండదు. బట్ పూర్తి స్థాయిలో ఆమె చెప్పిన విషయాల మీద ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ నేనే చేశాను. ఎంక్వైరీలో ఏమీ ప్రూఫ్ అవ్వలేదు. అంటే మెయిన్గా పొలిటీషియన్స్ మీద ఆమె ఎక్కువ అలిగేషన్ చేసింది కదా? ఎవరి మీద ఆమె అట్లాంటి అలిగేషన్ పొలిటీషియన్ చేశారు, ఇంకొకరు చేశారు, అట్లాంటి ఏం చెప్పలేదు. అట్లాంటి ఎవరైనా రాంగ్గా దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఇది చాలా బాధాకరం విషయం. ఎంక్వైరీ నేనే చేశాను, అట్లాంటి ఏం ప్రూవ్ అవ్వలేదు. ఇది దేశానికి సంబంధించి సార్, ఎందుకంటే ఆమె ఇంటర్నేషనల్ జస్ట్ ఆమె ఇంటర్నేషనల్ అంటే ఇంగ్లాండ్ వెళ్ళి ఈ కామెంట్ చేయడం వల్ల మనకి ఇక్కడ స్టేట్కు మీరేమో తెలంగాణ జరుగురాని రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ టూరిజాన్ని ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఇన్ఫ్రాను అంటే ప్రపంచం ముందు చూపించాలని చెప్పి మీరు ప్రయత్నం చేశారు. మేము అంటే ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ ఇంతకుముందు ఎవరైనా చేశారు సార్ ఈవెంట్స్లో ఎక్కడైనా మిస్ వరల్డ్లో? గతంలో ఎక్కడ మిస్ వరల్డ్ జరిగిందో అక్కడ ఏం కామెంట్స్ వచ్చినాయి నా దృష్టికి రాదు. నేను అంత మైన్యూట్గా మిస్ వరల్డ్ని ఫాలో అవ్వను. తెలంగాణలో మేము జరుపుకుంటున్నాము కాబట్టి నేను దీన్ని చాలా విజయవంతంగా చేయాలి ఆ బాధ్యతగా తీసుకున్నాము. నా ఎంక్వైరీలో అట్లాంటి ఏం ప్రూఫ్ అవ్వలేదు. ఆ విషయం అందరికీ బహిరంగంగా చెప్పాము. ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మీరు ఇంకేమన్నా రెఫర్ చేశారు సార్? క్లోజ్ చేయండి. Close చేయండి. Please come. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం అవుతుందో మిస్ వరల్డ్కి సంబంధించి మెయిన్గా మిల్లా మ్యాగ్ చేసినటువంటి కామెంట్స్ ఇది పూర్తిగా ఆమె అసమర్థ వ్యాఖ్యలు చేస్తారు. మేము ఇక్కడ ఎంక్వైరీ చేశాను ఫీల్డ్లో నుండి ఎలాంటి ఇక్కడ బిహేవ్ చేయలేదు. అక్కడ ఇంగ్లాండ్ కోర్టుకు సంబంధించి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగిందని చెప్పి ఇటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఎస్ రంజన్ గారు చెప్తున్నారు. దీంతో పాటుగా మిస్ వరల్డ్ ఈవెంట్ను చాలా గ్రాండ్గా ఫైనల్ ఈవెంట్ను నిర్వహించబోతున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ బ్రహ్మారావుతో శ్రీకాంత్, మహాన్యూస్, సెక్రటరీ నుండి. మిస్ వరల్డ్ పోటీలు తుది ఘట్టానికి చేరుకోవడంతో కిరీటం ఏ దేశ భామను వరిస్తుందనే ఉత్కంఠ పెరుగుతోంది. హైటెక్స్ వేదికగా ఈ రోజు సాయంత్రం 6:30 నుంచి ఫైనల్స్ జరగనున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు అందాల భామలతో కలిసి ఇప్పటికే ట్రైటెంట్ హోటల్, హైటెక్స్ లో రిహార్సల్స్ చేశారు. దీనికి ముందు నిర్వహించిన మల్టీమీడియా ఛాలెంజ్ లో ఒక్కో ఖండ నుంచి ఒక్కరు చొప్పున మొత్తం 4 మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ విజేతలుగా ప్రకటించింది. అమెరికన్, కరేబియన్ నుంచి డొమినికన్ రిపబ్లిక్ భామ మైరా డెల్డా బోజ్,
ఆఫ్రికా నుంచి కామరూన్ సుందరి ప్రిన్సెస్, యూరోప్ నుంచి మెంటోనోగ్రో బామా, ఇండియా నికోలిక్, ఆసియా ఓషియానా నుంచి థాయిలాండ్ సుందరి సుచాటా విజేతలుగా నిలిచారు. ఈ నలుగురు మిస్ వరల్డ్ క్వార్టర్ ఫైనల్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఫాస్ట్ ట్రాక్ లో ఇప్పటి వరకు 16 మంది భామలకు చోటు దక్కింది. కాగా మిగతా వారిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. హైటెక్స్ లో జరిగే వేడుకకు 108 దేశాల అందాల భామలు హాజరవుతారు. తొలుత ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వీరిలో 40 ముందే తదుపరి దశకు చేరుకుంటారు. ఇప్పటికే అందులో చోటు దక్కించుకున్న 16 మంది భామలను మొదటిగా పిలుస్తారు. ఆ తర్వాత న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన 24 మంది వస్తారు. మిగిలిన వారు వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లిపోతారు. తరువాత నుంచి ఫైనల్స్ ప్రారంభమవుతాయి. టాప్ 40 నుంచి తదుపరి రౌండ్ కు 20 మందిని, ఆ తర్వాత వారిలో 8 మందిని ఎంపిక చేస్తారు. ఇందులో ఒక్కొక్క గంట నుంచి ఇద్దరేసి ఉంటారు. మహిళల సమకాలిక సమస్యలు, ఇతర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఇద్దరు పోటీదారుల్లో ఎవరు ఉత్తమంగా సమాధానం ఇచ్చారనేది అక్కడ ఉండే న్యాయ నిర్ణేతలు నిర్ణయిస్తారు. అలా 8 మంది నుంచి 4 ఎంపిక చేస్తారు. ప్రపంచ సుందరి అయితే ఏం చేస్తారు అనే ఆఖరి ప్రశ్న అడుగుతారు. వారిచ్చే సమాధానం ఆధారంగా ప్రపంచ సుందరి ఎవరనేది నిర్ణయం అవుతోంది. విజేతకు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా ప్లిస్కోవా అందాల కిరీటాన్ని ధరింపజేయడంతో వేడుక ముగుస్తోంది.